దేవస్థానంలో మొదటిసారి సీల్ టెండర్ బహిరంగ వేలం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేష్ గడ్డలోని శ్రీ గణేష్ దేవాలయం దేవస్థానం ఈవో లావణ్య ఆధ్వర్యంలో దేవాలయ పవిత్రత అభివృద్ధి కోసం మొదటిసారిగా 8 రంగాల్లో సీల్ టెండర్లతో పాటు బహిరంగ వేలాన్ని పారదర్శకంగా నిర్వహించారు. గత సంవత్సరం నుండి భక్తుల ద్వారా వేలం పాట ద్వారా వచ్చిన ఆదాయంతో ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం కృషి చేస్తున్నామని ఈవో లావణ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ రంగారావుతో పాటు ఆలయ అర్చకులు, ట్రస్ట్ సభ్యులు, దేవస్థానం సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారిని. ఈరోజు దేవస్థానంలో టెండర్ల కోసం, ఎక్స్పెండిచర్ సైడ్ టెండర్ల కోసం పబ్లిక్ సీల్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఇట్టి దాంట్లో 8 హెడ్స్కి గాను టెండర్లు నిర్వహించాము. అది పూలు, పూలదండల సరఫరా, పండగలు పర్వదినంలో పూల అలంకరణ, విద్యుత్ అలంకరణ, చలువ పందిర్లు, క్యూ లైన్ల ఏర్పాటు, టెంట్ హౌస్ సామాగ్రి సరఫరా, అన్నదానంకై కూరగాయల సరఫరా, వంట చెరుకు సరఫరా మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిన సెక్యూరిటీ సిబ్బంది సరఫరా. ఇట్టి 8 హెడ్లకు గాను 6 రకాల వాటికి టెండరు జరిగింది. ఒక 2 మాత్రం పాల్గొనలేదు. పూలాలంకరణకి, విద్యుత్ అలంకరణకి ఎవరు రాలేదు. 6 హెడ్స్కి జరిగింది. ఇందులో అవుట్సోర్సింగ్ దానికి వచ్చేసి 5 అవుట్సోర్సింగ్కి 5గురు వేశారు. దాంట్లో 2 ఒకటే టై అయింది. 2 సువర్ణ సెక్యూరిటీ సర్వీసెస్ మరియు అనురామ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి టై అయింది. అందుకు గాను లక్కీ డిప్ తీయడం జరిగింది. లక్కీ డిప్లో సువర్ణ సెక్యూరిటీ ఏజెన్సీస్కి వారు టెండర్ దక్కించుకున్నారు. మిగతా పూల అలంకరణ, విద్యుత్ అలంకరణకి త్వరలోనే తిరిగి మళ్ళీ టెండర్ నిర్వహించడం జరుగుతుంది. మిగతా 6 టెండర్లు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఇది దేవస్థానంలో మొదటిసారిగా ఎక్స్పెండిచర్ సైడ్ టెండర్లు నిర్వహించడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ రంగారావు గారు, మీడియా మిత్రులు, తర్వాత దేవాలయ అర్చకులు, సిబ్బంది, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు, పోలీస్ ఫోర్సు అందరి సమక్షంలో నిర్వహించాము. అత్యంత పారదర్శకంగా నిర్వహించాము. దేవాలయంకి ఇది ఒక సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా జరిగింది ఇదంతా కూడాను. అందులో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు, భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదాయం భారీగా పెరిగిందండి. మొన్న హుండీ ఆదాయం కూడా చూశారు. ఇదివరకటి కన్నా 4-5 లక్షలు ఎక్కువ రావడం జరిగింది. వేరే టికెట్లు కానివ్వండి, ప్రసాదాలు సేల్ కానివ్వండి, గతం కన్నా ఇప్పటికి బాగా పెరిగింది. దగ్గర పోయినసారికి ఈసారికి ఒక 10-15 లక్షల ఆదాయం పెరిగింది మనకి దేవస్థానం. ఇంకా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. సంకష్టహార తర్వాత మంగళవారాలు చాలామంది భక్తులు వస్తున్నారు దేవాలయం. చెప్పాలా? శ్రీ సువర్ణ సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ లేబర్ కాంట్రాక్ట్ మాది 35-40 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ నడుస్తున్నది. ఇప్పటిదాకా మాకు ఏ రిమార్క్ లేకుండా దేవుని భగవంతుని అనుగ్రహం ప్రకారంగా కంటిన్యూషన్ నడుస్తున్నది. మా సెక్యూరిటీ అయితే ఇప్పటిదాకా ఏ కంప్లైంట్ లేదు, ఎక్కడ లేకుండా నడుస్తుంది. ఎక్కడ లేకుండా కంపల్సరీ కంటిన్యూషన్ నడుస్తుంది. ఇది మా సువర్ణ సెక్యూరిటీ సర్వీస్ అండ్ లేబర్ కాంట్రాక్ట్ మాకు ఇప్పటికి మాకు అన్ని ఆల్ స్టేట్లవి పెడుతున్నాం మేము. ఈ టెండర్కి వచ్చినవి టెండర్వి భగవంతుని టెండర్వి మాకు ఓకే అయిపోయింది. అంత మీ అందరి ఆశీర్వాదం ప్రకారంగా మాకు టెండర్ ఓకే. ఇంకేమన్నా చెప్పాలి సార్? ఓకే సార్.